నీవు దేవుని ఆరాధించాలి. దేవుని ఆరాధించటానికే నీవు నిర్మించబడిన వాడవు. నీ హృదయములో ఆనందము, సమాధానము కావాలి అంటే అది దేవుని దగ్గరికి రా. నీ జీవితములో పునరుత్థానము కలుగుతుంది, ఆశీర్వాదములు కలుగుతాయి అని దైవిక వాదం మనకు వినిపిస్తూ ఉంది. 7 మాట్లాడతారు. దానిలో నిరీక్షణ యోబు జీవితములో మనం చూస్తాం. దేవుడు ఆయనను ఆరాధించమని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలాగ ఉన్నాం, మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? ఈ గ్రంథములో యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగు.